దాన్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రత్యేకంగా మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతవరకు మనము ఆరాధనలు నడిపించబడడానికి దేవుడు చేసిన సహాయమును బట్టి మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కొన్ని ప్రార్థన అంశాలు నేను జ్ఞాపకం చేస్తాను, వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి వరదల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనము వరద ప్రాంతాలు ఏ ప్రాంతాలు అయితే నీట మునిగే వాటి కొరకు మరి ప్రార్థన చేయాలి. చాలామంది ఇప్పటికే నివాసములు కోల్పోయినటువంటి వారు, అలాగే ఆకలి దప్పికల చేత చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రభువే వారికి ఆశ్రయముగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలు ఆసక్తి కలిగి పనిచేయాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి అనేక కుటుంబాల్లో మరి ఒక్కొక్క శ్రమలను ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో చాలా శ్రేష్టమైనటువంటి సమయముగా దేవుని మాట్లాడడానికి మనం ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశం నుండి ఒకసారట 2 వాడలు ఒక ప్రాంతానికి బయలుదేరాయి అన్నమాట. ఒక ప్రాముఖ్యమైనటువంటి పని మీద ఇంగ్లాండ్ దేశం నుండి 2 వాడలు బయలుదేరాయి. అందులో కొద్ది దూరం పోయిన తర్వాత వారికి ఒడ్డు నుండి లేకపోతే ఆ స్టేషన్ నుండి ఏదైతే షిప్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుండి సమాచారం అనేది అందుతూ ఉంటుంది. సముద్రాల నుండి వాడలు బయలుదేరుతాయి కదా, వారు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడి వరకు వచ్చారు, ఇవన్నీ కూడా షిప్ స్టేషన్ నుండి సముద్రంలో ఉన్నటువంటి వాడలకు కమ్యూనికేషన్ అందుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇలాగ బయలుదేరినటువంటి కొద్దిసేపటికి కొద్ది గంటల వ్యవధిలో ఏమైందంటే ఆ స్టేషన్కి బయలుదేరినటువంటి వాడలకి కమ్యూనికేషన్ అనేది ఏమైపోయిందంటే ఆగిపోయింది. అంటే మాటలు ఆగిపోయినాయి, ఇన్ఫర్మేషన్ అంతా ఆగిపోయినటువంటి చాలాసేపటికి మరలా ఒకవేళ ఏదైనా కనెక్షన్ ప్రాబ్లం ఉంటుందేమో, లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుందేమో అని చాలాసేపు ఒడ్డున్నటువంటి స్టేషన్ వారు ఎదురు చూస్తారు. కానీ బయలుదేరినటువంటి వాడల దగ్గర నుండి ఏ సమాచారం కూడా రాలేదు. సమాచారం వస్తుంది, ఎలాగ మరలా ఏదైనా ప్రాబ్లం ఉందా మీద సరి చేయబడుతుంది అని వారు ఎదురు చూస్తూ ఉన్న మరికొద్దిసేపటికి ఏం జరిగిందో అనేటువంటి విధానంలో ఆ రోజంతా ఎదురు చూసారట. వర్తమానం ఏమీ కూడా రాలేదు. ఎవరి దగ్గర నుండి? ఏ వాడలు అయితే బయలుదేరాయో అక్కడ నుండి. ఆ తర్వాత రోజు ఈ స్టేషన్ నుండి ఇంకొక 2 వాడలు బయలుదేరి వెళ్ళాయి. ఏమైనా ప్రమాదం జరుగుంటుందేమో, ఏమైనా ఇబ్బందులు జరుగుంటాయి. ఎందుకంటే చాలా చల్లటి మంచు ప్రాంతంలో గుండా ప్రయాణము చేయాల్సి ఉంటుంది ఆ సముద్రంలో. రేపటి దినము అంటే ఆ కమ్యూనికేషన్ ఆగిపోయినటువంటి తర్వాత రోజు ఇక్కడ నుండి మరికొంతమంది బయలుదేరిన కొద్దిసేపటికి అక్కడే దగ్గరలోనే వాడలు అలా నిలిచిపోయినట్లుగా వారు గుర్తించారు. తీరా వెళ్ళి వారు చూసేటప్పటికి ఏమైందంటే ఆ వాడలు నడిపేటువంటి వారు, అలాగే ఆ 2 వాడల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినటువంటి 120 మంది కూడా ఆ మంచు చల్లటి వాతావరణానికి అక్కడికక్కడే గడ్డ కట్టుకుపోయేటట్లుగా ఆ చల్లటి వాతావరణంలో వారు చచ్చి పడినట్టు వీరు చూశారనమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమై ఉంటుంది అనేటువంటి విధానంలో వాడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా ఊపిరి ఉందేమో అనేటువంటి విషయాన్ని వారు చూసినప్పుడట 120 మంది ప్రజలు వారు చనిపోయారు. ఆ తర్వాత వారు బయటకు అందించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే అసలు ఎందుకు బోట్లో ఏ ప్రాబ్లము కూడా లేదు, నడిపేటువంటి వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కారణం ఏంటి అంటే వారికి అర్థమైన విషయం ఏంటంటే ఆ పడవ సముద్రంలో నడవడానికి ఆ దినాల్లో సుమారుగా 1845-50 ఆ ప్రాంతంలో వాడలన్నీ కూడా బొగ్గులతోనే మడిచేవి కదా, అందరికీ కూడా తెలుసు. ఆ పడవ నడిచేటువంటి ఇంధనానికి సంబంధించినటువంటి బొగ్గులు ఏమైతే ఉన్నాయో అవి వారు భద్రపరుచుకోవడంలో ఒక వ్యక్తి చూపినటువంటి చిన్న నిర్లక్ష్యము 120 మంది యొక్క ప్రాణాలను ఏం చేసింది. చాలాసార్లు చిన్న నిర్లక్ష్యము పెద్ద ప్రమాదాన్ని మన జీవితంలోనికి ఏం చేస్తా చెప్పండి, తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వారు బయట ప్రపంచానికి అందించినటువంటి సమాచారం ఏంటంటే బొగ్గు ఇంధనం ఏదైతే పడవ నడవడానికి ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో అది వారు భద్రపరుచుకోవడంలో కొందరు చూపించినటువంటి నిర్లక్ష్యత అంతమంది ప్రాణాలను ఏం చేసింది చెప్పండి,
వారు హ్యాపీగా వారు ప్రారంభించినటువంటి వారి ప్రయాణం అంతా కూడా దుఃఖంలో ఎక్కడ మునిగిపోయింది చెప్పండి? నడి సంద్రంలో. మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయం ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ దినము దేవునిలో కూడా చాలామంది చాలా ఆనందంగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. చూడండి, యేసు ప్రభులోనికి మనం వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయడాన్ని బట్టి, ఓహో ప్రభువే నా రక్షకుడని, ఆయన నాకు నమ్మదగిన దేవుడని, ఆయనే నా ఆశ్రయదుర్గమని చాలాసార్లు దేవుని మీద భారం వేసి చాలా సంతోషంగా ప్రభులో మన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. కానీ అలా ప్రారంభించినటువంటి కొన్ని నెలలకే, కొన్ని ఏండ్లకే, ఆ కొన్ని దినాలకే మన జీవితాల్లోనికి మరల ఏమొస్తున్నాయి చెప్పండి? ఏమొస్తూ ఉన్నాయి? శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కలవరాలు వస్తూ ఉన్నాయి, నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ప్రభు కొరకు నీ జీవితాన్ని నడిపించేటువంటి ఇంధనం ఏమైనా ఉంది అని బైబిల్లో మనం వెతికితే దాని పేరు ఇలా చెప్పబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసం అనేటువంటి ఇంధనము ఏ క్రైస్తవుని యొక్క జీవితంలో లేదో ఆ వ్యక్తి జీవితము దేవునిలో గమ్యస్థానానికి క్షేమముగా వెళ్ళడం అనేది అసాధ్యం అన్నమాట. ఏం లేకపోతే చెప్పండి అందరు కూడా, ఏం లేకపోతే? విశ్వాసం అనేటువంటి ఇంధనం, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పునాది, లేక మనకు ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే ఈ దినాల్లో విశ్వాసమే. విశ్వాసముతో దేవునిని వెంబడించడం కానీ, విశ్వాసములో దేవునిలో స్థిరముగా ఉండడంలో కానీ, విశ్వాసముగా ప్రభు కొరకు కొన్ని కార్యాలు చేయడంలో కానీ, విశ్వాసంలో ప్రభు కొరకు సరైన నిర్ణయాలు, చెప్పండి ఏంటవి? దేవుని కొరకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడాన్ని బట్టి కూడా చాలాసార్లు క్రైస్తవుని యొక్క జీవితము దేవునిలోనే ఉంటుంది. కానీ ఏమైపోతుందంటే, ప్రారంభించినటువంటి కొద్ది దినాలకి ఏమైపోతుంది చెప్పండి? ఇంధం లేని ఆ ఓడలు ఎలాగైతే ఆగిపోయాయో, ఏ సమాచారం లేకుండా, అయ్యో వీరు ఏదైనా సమాచారం వారికి అందిద్దామన్నా ఏం లేకపోయింది చెప్పండి? ఎందుకంటే ఇంజిన్ ప్రారంభించబడినటువంటి, అంటే ఈ దినాల్లో టెక్నాలజీ వేరేగా ఉండేది, ఆ దినాల్లో టెక్నాలజీ వేరేగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. టెక్నాలజీ కూడా లోకానికి ఇప్పుడు మీదేంటి బిడ్డలారా, మేలు చేసిందా కీడు చేసిందా చెప్పండి? టెక్నాలజీ ఇప్పుడు మన చేతిలో ఉంటుంది. ఏంటి? సెల్ అనమాట అండి. అది ఏంటి? టెక్నాలజీ. అది మేలు చేస్తూ ఉందా కీడు చేస్తూ ఉందా? చెప్పాలి, కొంతమంది చెప్తలేదు. ఏం చేస్తూ ఉంది? రెండూ చేస్తుంది. రెండు కాదు, ఒకటే చెప్పాలి మీరు. మేలు చేస్తుందా కీడు చేస్తుందా? ఖచ్చితంగా కీడే చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ల్యాండ్ ఫోన్ ఉన్న దినాల్లో ఎంత మేలు జరిగింది ప్రపంచానికి సమాచారాలు అందడం విషయంలో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఎంత కీడు చేసిందంటే, గుండాకపోయినా మనుషుడు కొద్దిసేపు బ్రతుకుతున్నాడేమో, కానీ సెల్లో ఛార్జింగ్ లేకపోతే మాత్రం అది శరీరంలో ఒక అవయవం అయిపోయింది ఇంకా కదండి. జోబిలోనో ఎక్కడోనో వెనక ఏమైపోయింది చెప్పండి? ఒక అవయవం అయిపోయింది అనమాట. దాన్ని పెంచి, దాన్ని పోషిస్తూ, దాన్ని పెట్టుబడి పెడతా ఉన్నారు. రైట్. కాబట్టి అంటే టెక్నాలజీ ప్రపంచానికి ఎంత మేలు చేసిందో అంతకంటే ఎక్కువగా కీడే ఖచ్చితంగా చేస్తూ ఉంది. కాబట్టి అంటే కమ్యూనికేషన్ అందడంలో ఈరోజు చాలా నైతికత వచ్చింది, చాలా టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ఈ దినాల్లో చాలా త్వరగా దాన్ని క్లియర్ చేస్తున్నారు. కానీ పాత దినాల్లో అలాగా సమాచారాలు అందాలి అంటే వారికి చాలా ఉన్నతమైన రీతిలో ఇబ్బందులు కలుగుతుండేవి. ఏమైనప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో దేవునిలో మనము మన జీవితాన్ని ప్రారంభించి అది గమ్యం వరకు చేరాలంటే మనం విశ్వాసము మనలో భద్రపరచుకోవడంలో, ప్రాముఖ్యంగా మన హృదయంలో భద్రపరచుకోవడంలో ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముండాలి? మన హృదయంలో విశ్వాసం అనేది చాలా నిలకడగా ఉండగలగాలి. ఆ మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్వాసము అనేది ఇప్పుడు మీదేంటి బిడ్డలారా, మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు కొన్ని విషయాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. 11వ అధ్యాయం 6వ వచనం మనందరికీ బాగా తెలుసు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైండుట అసాధ్యము. చాలు. ఇప్పుడు కీర్తన గ్రంథం అందరూ కూడా తెరవండి. 18వ కీర్తన తెరవండి. దేవునికి ఇష్టమైనటు అసాధ్యం మన జీవితాలు విశ్వాసము లేకపోతే. ఇప్పుడు దేవునికి ఇష్టముగా బ్రతికితే మన జీవితాలకు వచ్చేటువంటి ప్రతిఫలం. 18వ కీర్తన అందరూ కూడా తెరవండి ఒకసారి. 18వ కీర్తన మనం చదువుతున్నాం. 19వ వచనం చదువుదాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
క్లియర్ కట్గా మీకు అర్థమీరీతిలో చెప్పాలని ఆశపడుతున్నాను. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం, విశ్వాసం లేకపోతే ఎవరికి ఇష్టమైనట్లు మనం దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవునికి ఒక వ్యక్తి ఇష్టంగా బ్రతకాలి అంటే ఇప్పుడు మీదేం బిడ్డలారు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో నమ్మకత్వం అనేది ఉండాలి. ప్రభువుని వెతుకున్నప్పుడు ఆయన ఫలము దయచేవాడు ఆయన నమ్మగలుగుతుండాలి. ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఆయన ఇచ్చే వరకు, ఇందాక సహోదరి చదివినటువంటి కీర్తన 123 కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. దాసుడు తన యజమానుని చేతి తట్టు చూస్తాడట. ఎందుకు చెప్పండి? పనంతా చేసి యజమానుడు చెప్పినటువంటి వర్క్ అంతటిని కూడా ఫినిష్ చేసి అతడు చెప్పినటువంటి పనులన్నీ పూర్తి చేసి దానికి తగినటువంటి జీతం కొరకు దాసుడు ఎవరితో చూస్తాడట? చెప్పాలి అందరూ. దాసుడు యజమానుని తట్టు కాదు, యజమానుని చేతి తట్టు. అలాగే దాసురాలు యజమానురాలి చేతి తట్టు చూచేటట్లుగా ప్రభువా దేవుడు లేకపోతే యెహోవా మనలను కరుణించే వరకు, ఈ మాట చెప్పండి, యెహోవా మమ్ములను కరుణించేంత వరకు మా కన్నులు నీ వైపు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. చాలామంది విశ్వాసంలో పునాదుల మీద లేకపోతే బలంగా దేవుని కొరకు నిలవబడ్డంలో ప్రభు వెంటనే కార్యాలు అనేవి జరిగించలేకపోవడాన్ని బట్టో, లేకపోతే వెంటనే వారి జీవితాలు సమాధానం అనేది పొందుకోలేకపోవడాన్ని బట్టో, అది ఆ లోపం అనేది ప్రభులో కాదు, కానీ విశ్వాసం ఉంచుతున్నటువంటి, నేను చెప్పాను కదా వాడలు ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి? నడవడానికి ఇంధనమైనటువంటి బొగ్గులు అందులో లేకపోవడాన్ని బట్టి ఎలాగైతే ఆగిపోయిందో, ఈరోజు ఆలోచన చేస్తున్న లేక వాక్యం వెంటనే మన జీవితాల్లో కూడా ఎక్కడైనా కార్యములు జరుగుట అనేది నీ జీవితంలో ఆగిపోతే, ఎక్కడైనా సమాధానం అనేది నీ జీవితంలో ఆగిపోతే, ఎక్కడైనా సంతోషం అనేది జీవితంలో ఆగిపోతే, ఎక్కడైనా నీ జీవితంలో ఇప్పుడు మీ దేవుని సంఘం వినండి, నీవు సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించలేకుండా ఎలాంటి ఆటంకాలైన మన జీవితాల్లో నీ జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేస్తే, ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని దగ్గర నుండి మన జీవితం ఈ లోకంలో విజయవంతంగా నడడానికి సరిపడే ఇంధనమైన విశ్వాసాన్ని ఈరోజు దేవుని సన్నిధిలో మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇంధనము యేసు ప్రభు చెప్తాడు, విశ్వాసం ఎలా కలుగుతుందయ్యా అని కొంతమంది అడిగితే అని చెప్తాడు, వినుట వలనే విశ్వాసము కలుగు. వాక్యం అట ఒక దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తే ఇలా చెప్తాడు, వాక్యము సరిగ్గా మన హృదయాల్లో భద్రం చేసుకోగలిగితేనట ఆ వ్యక్తి జీవితం అట చీకటిల నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మారుతుందట. ఎక్కడి నుండి చెప్పండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మారుతుంది, అపజయములో నుండి విజయంలోనికి వెళ్తుంది. ఇప్పుడు మీదేంటి బిడ్డలారా, చాలాసార్లు విఫలత అనేది చాలామంది జీవితాల్లో ఉంటుంది. ఏంటి చెప్పండి? విఫలత అంటే ఏ పని చేసినా దానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడం, ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోవడం, విఫలతలో నుండి సఫలతలోనికి నడిపిస్తుందట. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆ వాక్యమును మన హృదయాల్లో మనం భద్రపరచుకోవాలి. విశ్వాసము దేవునికి మనలను ఇష్టమైనటువంటి వారిగా పరిచయం చేస్తుంది. అలాగా పరిచయం చేయబడ్డాడు భక్తుడైనటువంటి దావీదు. ఆ దావీదే 18వ కీర్తన రాస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన నేను దేవునికి ఇష్టడును కనుక ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? తప్పేస్తున్నాడు. దేవుడు చాలామంది జీవితాల్లో ఈ తప్పించుట, విమోచించుట, ఆశీర్వదించుట, దీవించుట ఇలాంటి ఇప్పుడు మీదేం బిడ్డల విషయాల్లో ప్రభు మనల్ని నడిపించాలంటే నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. నేను ఆయనకు చెప్పండి ఎలా ఉండాలి? ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు గురించి ఈ 18వ కీర్తనలోనే 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 2 విషయాలకు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. నవ్వు చూడండి, ఆ 11వ అధ్యాయంలో ఈ 2 విషయాలకు, ఈ 18వ కీర్తనలో 2 విషయాలు ఉంటాయి. ఆ 2 విషయాలకు హెబ్రీ 11వ అధ్యాయంను లింక్ చేస్తూ, అంటే ఆ 2 విషయాలకు సరిపడా అధ్యాయముగా మనము 11వ అధ్యాయాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు విందామని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గురించి ఈ మాట చెప్పబడింది. ఎవరి గురించి చెప్పండి? ఏం చెప్తున్నాడు దావీదు? ఏమని? నేనంటే ఎవరికి ఇష్టమో ఆయనంటే నాకు కాదు. చాలామంది అంటారు దేవుడు అంటే ఇష్టమేనంటే మనం ఏం చెప్తాం చెప్పండి? ఇష్టమే అంటాం. కానీ అలా కాదట. దావీదు చెప్తున్నాడు, నేనంటే ఎవరికి ఇష్టమో నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పిస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు జీవితం చాలా భిన్నమైనది. దావీదు జీవితము చాలా నేర్చుకోదగినది. ఎప్పుడు ఆనందంగానే ఉంటూ ఉండేవాడు దావీదు. విన్నారు ఈ మాట? ఎప్పుడు ఎలా ఉండేవాడు చెప్పండి?
ఎన్ని శ్రమలున్నా ఆనందంగానే ఉంటూ ఉండేవాడట. బైబిల్ గ్రంథంలో ఒక లిస్ట్ తీసామనుకోండి, మనం ఒక లిస్టు శత్రువులు ఎవరికి ఎక్కువ ఉన్నారు బైబిల్లో అని లిస్ట్ తీసామనుకోండి, ఫస్ట్ ఉంటాడు ఎవరు? ఎందుకంటే కుటుంబంలో నుండి ఆయనకు చెప్పండి, మన జీవితాల్లో కూడా ఉంటారు కదా, ఎక్కడో కాదు, ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు? లోపలే ఉంటారు, పక్కనే ఉంటారు. హన్నాకు పెన్నిని ఎలాగైతే నిత్యము కూడా పొడుస్తుంది, అలాగా చాలాసార్లు వ్యతిరేకతలు మన కుటుంబంలో నుండి ఏమైతే చెప్పండి ప్రారంభించబడుతూ ఉంటాయి. అలాగా శత్రువులు ఎవరికైనా ఎక్కువ ఉన్నారంటే ఆ లిస్ట్ తీస్తే మొదట ఉంటాడు దావీదు. ఎందుకు అతనికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు? ఏం పాపం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరికి ద్రోహం చేశాడనే మాట చూస్తే ఎవరికి ద్రోహం చేయలేదు దావీదు. కేవలము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా గొర్రెల కాపరి రాజ్యసింహాసనం ఎక్కాడనే ఒక్క కారణం చేత ఏమైపోయారు చెప్పండి, చాలామంది శత్రువులు అయిపోయారు. అంత మాత్రమే కాదు, ఏ యుద్ధం చేసిన దావీదును దేవుడు గెలిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా చాలామంది శత్రువులు ఎలాగైనా అతనిని ఓడించాలని, అతని రాజ్యం అతనికి కాకుండా చేయాలి, ఇలాగా అనేక కారణాలు ఉన్నాయి. చెప్తూ ఉన్నాను, ఎవరికి ద్రోహం చేయలేదు దావీదు, అయినను అతనికి చాలా శత్రువులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగా దావీదు జీవితము ఎప్పుడు కూడా శ్రమలతో ఉంటూ ఉండేది. ఎప్పుడు పారిపోతూనే ఉండేవాడు, ఎప్పుడు పరిగే. దావీదు జీవితంలో ఎప్పుడు కూడా పరిగే, కానీ ఎప్పుడు కూడా తన ఆనందాన్ని పోగొట్టుకోలేదు. కారణం ఏంటి చెప్పమంటారా? ఎవరు దానిని తరిమినా ఎక్కడికి పారిపోయేవాడు అంటే కొండ గృహంలోనికి పారిపోయేవాడట. ఎందుకు చెప్పమంటారా? కొండ గృహలు తనకు కొత్త చెప్పండి, నీకు నాకు కొండ గృహలు కొత్త తనకి. ఎందుకంటే బాల్యం అంతా ఎక్కడ గడిపాడైనా గొర్రెలు మేపుకుంటూ కొండ గృహంలోని కల ఎత్తైన పర్వతాల మీదకి వెళ్ళిపోయి పాటలు పాడుకున్న ఆయనకి కొండ గృహాలు కొత్త ఏమీ కాదు. అందుకే ఎవరు తరిమిని ఎక్కడికి పారిపోయాడు అంటే చాలా సులుగ్గా ఈయన పారిపోయాడు. వీళ్ళు నెతకడానికి వీళ్ళకి ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ఆ కొండ గృహాలు వీళ్ళకే. కానీ దాక్కుని ఏం చేసేవాడు తెలుసా? దేవుని తిట్టుకునేవాడు కాదు దావీదు. మనమైతే అలా తిట్టుకుంటాం, ప్రభువా నేను పరిగెట్టాను కాబట్టి దాక్కున్నాను, నాకు అది ఉంది కాబట్టి ఇది చేయగలిగిన అంటాం. కానీ దావీదు భక్తుడు, ప్రభా నన్ను ఇక్కడ ఈ గొర్రెల ద్వారా తరిఫిది చేసావు, కారణము ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. ఈ మార్గములన్నీ నాకు పరిచయం చేసావు, ఈ మార్గములన్నిటి గుండా నన్ను నడిపించావు. భవిష్యత్తుడు ఎప్పుడు కూడా ప్రభా లోకంలో అందరూ బాగానే ఉన్నారు, నేనే గొర్రెలు కాసుకున్నాను అనే మాట ఎప్పుడు తన నోట నుండి వచ్చేది కాదేమో. అందును బట్టి ఎవరు తరిమిని ఎక్కడికి పారిపోయాడు చెప్పండి, చాలా సులువుగా పారిపోయాడట. ఆ మార్గంలోనే తనకి చాలా ఈజీ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఏం చేసేవాడంటే ఒక బలిపీఠాన్ని కట్టుకొని పరిశుద్ధముగా తన దగ్గర ఉన్నటువంటి ఆ కొండ వాగుల్లో దొరికేటువంటి నీళ్ళను తెచ్చుకొని ఆ స్థలం అంతటిని శుభ్రం చేసుకుని అక్కడ రాళ్ళన్నిటినీ కడిగి అక్కడ ఒక బలిపీఠముగా పేర్చి దేవునిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ అదే 18వ కీర్తనలో ఉంటుంది, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అంటాడు. ఎక్కడ చెప్పండి, ఎవరు తరుముతున్నా పారిపోయి ఎక్కడ దాక్కున్నవాడైనా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా దావీదు జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ ఉండేది. ఎందుకంటే ఎవరు తరిమిన అక్కడికి పారిపోయేవాడు. అక్కడ ఆ ప్లేస్లో ఏమి అతను కొత్త కాదు కాబట్టి పెద్ద ఇబ్బంది పడేవాడు కాదు. అయితే అతడు అలాగా ఉన్నటువంటి దినాల్లో తన జీవితం ద్వారా ఇచ్చినటువంటి ఒక బలమైన స్టేట్మెంట్ ఏంటంటే 23వ కీర్తనలో ఉంటుంది. అసలు అతని జీవితమును అసలు దేవుని ఎంత అర్థం చేసుకున్నాడో, అసలు ఎంత ఆనందంగా ఉన్నాడో ఆ ఒక్క వచనం చెప్పేస్తుంది. 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఆయనే నా కాపరి కాబట్టి నాకు లేమి, అది క్లియర్ స్టేట్మెంట్ అన్నమాట. ఎంత సంతోషంగా మాట చెప్తా ఉన్నాడు. అలాగా దావీదు జీవితం చాలా సునాయాసంగా ఆనందంగా, చాలా శ్రమలు అతనికి ఉండేవి, కానీ అతడు ఎప్పుడు కూడా తన ఆనందాన్ని పోగొట్టుకోలేదు. ఈ రోజుల్లో మరి అలాంటి వ్యక్తి వల్ల మనం లేకపోతున్నామంటే కారణం, శ్రమలున్న దావీదు చాలా ఆనందంగా ఉంటూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో కన్నీరు విడిచేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంగమ వినండి, ప్రభుని బ్రతిమాలుకున్నట్టు ద్వారా, ప్రభు పాదాలు పట్టుకున్నట్టు ద్వారా అతడు మరల తిరిగి బలపరచబడ్డాడు. దేవుడు అతని పాదములను నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబుల్లో నుండి దేవుడు పైకెత్తి ఎత్తైన స్థలాల మీద నిలబెట్టాడు. అలాగా మన జీవితాలు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఎందుకు ఆనందం అనేది లేకపోతూ ఉందంటే, నీ జీవితము ప్రభు కార్యములు చూస్తూ నడవడానికి సరిపడి ఇంధనమైన ఏంటి చెప్పండి, ఇంధనం ఏంటి? విశ్వాసం మనలో సరిగ్గా
చెప్పండి. విశ్వాసం అనేది సరిగ్గా లేకపోవటం బట్టేమో ఈరోజు సరైనటువంటి విశ్వాస నేపథ్యంలో దేవునిని మనం ఎలాగ అర్థం చేసుకోగలిగితే ప్రభు మన జీవితాన్ని అలాగ ఆనందకరంగా నడిపిస్తాడో 18వ కీర్తనల నుండి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను కదా. మొదటి విషయం మనం చూస్తున్నాం, మొదటి చరణం చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. చాలు చాలు. నా వైపు చూడండి. దావీదు అంటున్నాడట, యెహోవా నా బలమా. ఎంతమందికి వచ్చి పాట? ఎంతమందికి వచ్చి పాట? పాడమనలేండి, చెయ్యొత్తండి కనీసం. ఎంతమందికి వచ్చి పాట? చెయ్యెత్తిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరు నుంచుని పాడాలి అని నేను చెప్పను, కానీ కలిసి పాడదాం పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ వాక్యం, పరిపూర్ణమైనది నీ వాక్యం. యెహోవా, దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన అంటున్నాడు, యెహోవా నా బలమా. కొంతమంది అంటారు యెహోవా, కొంతమంది ఈ మాటను రకరకాలుగా అర్థం చేసుకునేటువంటి వారు ఉంటారు. కానీ దావీదట ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఎన్ని శ్రమలున్నా, తరిమేవారు ఉన్నా, పొడిచేవారు ఉన్నా, చాలా ఇబ్బందులకు గురి చేసేవారు ఉన్నా పరిగెడతా ఉన్నాడు. కానీ తన ఆనందాన్ని ఎప్పుడు కోల్పోలేదు. కారణం ఏంటంటే ప్రభువుకు దేవునిని అతడు తన బలముగా ధరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిని ఎలా ధరించాడట? బలము. ఈరోజు నా తండ్రి నా బలం, నా తల్లి నా బలం, లేక మాకున్నటువంటి ధనమే మా బలం, లేక మాకున్నటువంటి ఆస్తిపాస్తులే మా బలం. ముఖేష్ అంబానీ యొక్క కొడుకు పెళ్ళి అయింది మొన్న. ఎంతమంది వెళ్ళారు పెళ్ళికి? పిలవలేదు మిమ్మల్ని మళ్ళీ ఎందుకు పిలుతారు వాళ్ళు చెప్పండి. రైట్. ఇప్పుడు అనిత్ అంబానీ గారి పెళ్ళి అయింది. ఎంత ఖర్చు పెట్టారట? ఊరుకున్నాం అంటే మీరు పెళ్ళికి వెళ్ళలేదు. 5,000 కోట్లు ఖర్చు పెట్టారట. ఎంత చెప్పండి? 5,000 కోట్లు ఖర్చు పెట్టారట. 100 విమానాలు వేసాడట రాకపోకలకు వెళ్ళిపోయేటువంటి వారికి. ఇంచుమించుగా ముంబై ప్రాంతంలో 100 హోటల్ బుక్ చేశారట. 5 స్టార్ హోటల్ అనమాట. 2 నెలలు. ఎన్ని నెలలు చెప్పండి? 2 నెలలు మొత్తం హోటల్ 100 హోటల్ బుక్ చేశారు. 5 స్టార్ హోటల్స్ అనమాట. అంటే కళాకారులకి వాళ్ళందరికీ కూడా స్టేక్ అనమాట. 2 నెలలు ఇలాగ చేశారు. కానీ పెళ్ళి కొడుకు బాధ చెప్పాడు మొన్న ఒక ఆయన. చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఏసీలో ఉండడానికి లేదట పెళ్ళి కొడుకు. కొంచెం ఒళ్ళు ఉంటుంది కదా ఆయనకి, రైట్. కాబట్టి ఏసీలో ఉండడానికి లేదట. ఆయన నచ్చిన ఆహారం తినడానికి లేదట. మీకు అర్థమైందండి? డబ్బు వారి యొక్క బలము. కొన్ని వారి నచ్చిన ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఇలా చల్లగా ఉందనుకోండి వాతావరణం. మొన్న మేము పాస్టర్ గారు అందరూ కూడా మేడ మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మా పాపని తీసుకెళ్ళి అలాగా పాస్టర్ గారు వాకింగ్ చేస్తూ ఉన్నారు. అలాగ మేము తిరుగుతున్నప్పుడు చుట్టూ చూస్తామంటే అందరూ వచ్చేసారు మేడ మీదకి. సూర్యకాంతం గారు, కోళ్ళ గారు, పిల్లల్ని ఎత్తుకుని మొత్తం అందరు ఎక్కడికి వస్తారు చెప్పండి? అంటే చల్లగా ఉందని మనం ఏం చేస్తూ ఉంటాం? పాపం అలా వెళ్ళడానికి లేదట. చల్లగా ఉందని ఉదయం వెళ్ళడానికి లేదు, వర్షంగా ఉందని తడవడానికి లేదు. ఆ పెళ్ళికొడు యొక్క బాధ మనం చెప్తా ఉన్నారు. అంటే వారికి ధనము అనేది మన దృష్టికి బలంగా కనబడుతూ ఉంది, కానీ అది నిజంగా వారికి ఏమి ఇవ్వలేకపోతుంది చెప్పండి? ఆనందాన్ని భవిష్యత్తు లేకపోతుంది. అలాగా కొంతమంది జీవితాల్లో డబ్బునే బలముగా భావించేటువంటి వారు ఉంటారు, లేకపోతే ఆస్తిపాస్తులను బలంగా భావించేటువంటి వారు ఉంటారు. కుటుంబాన్ని, కొంతమందికి పెద్ద కుటుంబం ఉంటుంది, ఉమ్మడి కుటుంబం, కానీ ఆ కుటుంబం ద్వారా ఏ సమాధానము కూడా పొందలేనటువంటి వారు ఉంటారు. కానీ దేవునిని దావీదు ఎలా ధరించాడు చెప్పండి? బలముగా ధరించాడు. అందును బట్టే ఎన్ని ఇబ్బందులు తన జీవితంలోనికి వచ్చినా ఏమన్నాడు తెలుసా? యెహోవాయే నా బలము. ఆ బలమును నేను ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలేదు. ఆ బలమును ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టుకోలేదు. ఆ బలమును, ఏ బలం అది? దేవుని ఉన్నతమైన ఆ కృపను బలముగా ధరించటను బట్టి ఆ బలం ఆయన ప్రేమించాడట. నిస్వార్థంగా ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ 18వ కీర్తన మనం చదువుతూ వస్తే అందులో మొదటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. నా బలమా, నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీదేంటి బిడ్డలారా? ఆ బలము నేను ప్రేమించాడు కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఈ మాట, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తా ఉన్నాను? ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పి అంటాడు ఇర్మియా ప్రవక్తతో. ఏమని అంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాడట. వారు ఎన్నిసార్లు దూరం అయిపోయినా దేవుడు మరల దేవుడు వారిని క్షమించి తమ హక్కును చేర్చుకుంటూ ఉంటాడట. ఈ మాట విన్న ప్రభు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న మనందరి దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక విడువక దేవుడు ఏం చూపిస్తున్నాడు చెప్పండి? కృప చూపిస్తూ ఉన్నాడట.
మనం ఎన్నిసార్లు వంకర మార్గాల్లో పోయినా దేవుడు ప్రేమించి అనేకమైనటువంటి అపాయాలను తప్పించి అనేకమైన బలమైన కార్యాలు జరిగించి దేవుడు ఉన్నతమైన క్షేమంని ఇస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఆయనను మనం బలంగా ధరించలేకపోతున్నామో, ఆ బలమును మనం ప్రేమించలేక ఇప్పుడు మీదేం బిడ్డలారా, మన జీవితంలో ఇంధనము లేని వాడవలే అలా నట్ట సముద్రములో ఏ సహాయము లేనటువంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు ఏందో నిలిచిపోయినదిగా ఉంటే నీ జీవితం, ప్రభు అంటున్నాడు నన్ను నువ్వు ఎలా ధరించుకోవాలి? బలముగా ధరించుకోవాలి. నేను ఎప్పుడైతే నీకు బలముగా ఉండడం ప్రారంభిస్తానో, ఎప్పుడైతే నీ జీవితంలో క్షేమం ఉండడం ప్రారంభిస్తానో, ఆ క్షేమాన్ని బట్టి అతిశయించి నాకు దూరపోయిన వ్యక్తినిగా కాదు, కానీ నేను నీకు ఎప్పుడైతే బలముగా ఉంటానో, క్షేమముగా ఉంటానో, నీవు నన్ను ప్రేమించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం తెరవండి ఒకసారి. త్వరగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఆ పిల్లల్ని కొంచెం అదుపు చేయండి తల్లి. 49వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం మనం చదువుతున్నాం. నిజంగా ప్రభు ఎవరికి బలముగా ఉంటాడో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 49వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయాడు. దేవునికి స్తోత్రం. నవ్వి చూడండి ఈ మాట యెషయా ప్రవక్త చెప్తున్నాడు. చాలామంది యెషయాని అడుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని కార్యాలు మీరు ఎలా చేస్తున్నారండి? ఎంత ఉన్నతమైనటువంటి ప్రసన్నతతో, ఎంత గొప్ప ఆత్మతో మీరు నడిపించబడుతూ ఉన్నారు కదా, ఎలాగంటే యెషయా గారు ఇస్తున్నటువంటి జవాబు, నా దేవుడు నాకు బలముగా ఉన్నాడు. అది ఎప్పుడు దేవుడు మీకు బలముగా ఉన్నాడు? ఏం చేస్తే దేవుడు మన జీవితాల్లో బలమైనటువంటి ఉన్నతమైన కృపలో మనతో దేవుడు ఉంటాడంటే యెషయా గారు చెప్తున్నాడు, నేను ఆయన దృష్టికి ఎలాగ ఉన్నాను చెప్పండి మాట అందరూ. నేను ఆయన దృష్టికి ఘనుడుగా ఉన్నాను. నవ్వి చూడండి, ఈరోజు నీ మాట దేవునిలో ఘనమైనదిగా లేకపోతే నీ బలమును నీవే ఏం చేసుకుంటున్నావు చెప్పాలి. నీ బలమును ఏం చేసుకుంటున్నావు? కొంతమంది మాట్లాడతారు, ఆ మాటల్లో వ్యర్థమైనటువంటి మాటలు. నీ ఆలోచన దేవునిలో ఘనమైనదిగా లేకపోతే, నీ హృదయము దేవుని దృష్టికి ఘనమైనదిగా అంటే యోగ్యమైనదిగా లేకపోతే, హృదయం గురించి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 17వ అధ్యాయం, మనం 8వ వచనం 9వ వచనం ఉంటుంది. అక్కడ హృదయం అన్నిటికంటే ఏంటంటే చెప్పండి, మోసకరమైనదట. ఆ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా అనేక విషయాలకు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. హార్ట్ ఆపరేషన్ అనమాట జరిగింది. హార్ట్ ఆపరేషన్ చాలా కష్టపడి చేస్తారు వైద్యులు. ఒకరికి 2 గంటలు పడుతుంది, ఒకరికి 3 గంటలు పడుతుంది, ఒకరికి 6 గంటలు పడుతుంది, ఒకరికి 12, 24 గంటలు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఒక వైద్యుడు ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ అంటే గుండె అంతా తెరిచి చూసి ఆపరేషన్ చేసి బయటకు వచ్చాము భార్య అన్నాడట, మీ భర్తకు చాలా బాగా జరిగిందాము ఆపరేషన్, చాలా క్షేమంగా ఉన్నాడు, చాలా బాగా జరిగింది ఆపరేషన్ అంతా కూడా. అంటే ఈమె అడుగుతుందట వైద్యుని, అయ్యా మా భర్త యొక్క గుండె అంతా చూసారా మీరంటే? చూశాను. ఆ గుండెలో ఎవరైనా ఉన్నారండి అందట భార్య. ఆ గుండెలో నాకు ఎప్పటి నుంచి అనుమానం అండి, ఏంటంటే ఆ గుండెలు ఎవరో ఉన్నారు, నన్ను ప్రేమించట్లేదు. మీరు చూశారు కదా గుండె అంతా, ఆ గుండెలు ఎవరైనా కనబడ్డారా? కనబడిన వ్యక్తిని నాకు చెప్తే నేనేం చేస్తాను, వెళ్ళి వాళ్ళ గుండెని ఏం చేస్తాను నేను? అలాగ అడగగానే వైద్యుడు ఏం చెప్పాలో తెలియక, అమ్మ అలాంటి వారు ఎవరు కూడా ఉండరమ్మ గుండెల్లో. కాబట్టి అలాగా నా భర్త మీద నాకు చాలా అనుమానం అండి, ఎవరో ఉన్నారా గుండెల్లో అన్నట్లుగా. ఇది నాలో కుటుంబాల్లో కూడా వైఖరి, బిడ్డల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ మనం చూస్తున్నాము. అనుమానాలు కూడా కుటుంబాలను ఏం చేస్తున్నాయి చెప్పండి, చెప్పాలి ఏం చేస్తూ ఉన్నాయి? నాశనత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృప మన మీద ఉన్నతంగా శాశ్వతమైనదిగా ఉన్నప్పుడు, ఆయన మనకు బలముగా ఉండి దావీదు వలె ఎంత శోధన మన చుట్టూ ఉన్నా, ఇప్పుడు మీదేం బిడ్డలారా, నీ హృదయంలో ఆనందం అనేది కోల్పోకుండా ప్రభు నడిపించాలంటే ఒకే ఒక్క మార్గం, యెహోవా నా బలము, నేను ఆయనని ఏం చేస్తానో ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బలం ఆయనే. నువ్వు ఆయనను బలముగా ధరించాలి, నువ్వు ఆయనను ప్రేమించగలగాలి. ఎప్పుడు నీకు ఆయన బలముగా ఉంటాడంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టికి ఘనమైన పాత్రగా ఉంటావో, పని చేయటంలో, మాట్లాడుతూ, ఆలోచించడంలో, నడవడికలో, పడకలో, ప్రతి విషయంలో కూడా ఏ వ్యక్తి అయితే ఘనమైన పాత్రగా దేవుని ఎదుట ఉండగలుగుతాడో ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తికి బలముగా మారుతాడట, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడట. ఏ ప్రాంతానికి పోయిన దేవుడు ఉన్నతమైన సమాధానంతో నింపుతాడు. ఆ ధైర్యమే గొర్రెల కాపరైన దావీదు చెప్తున్నాడు, నేను గడాంధకార్యంలో పోయినా
నేను ఏమాత్రము అనుమాత్రమే నేను భయపడను. ఎందుకంటే నా కాపరి తన చేతిలో ఉన్న ఏంటి చెప్పండి, దుడ్డు కర్ర దండము పట్టుకుని వస్తాడు. నా చుట్టూ ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు. గొర్రెకు భయం ఏంటి చెప్పండి? గొర్రెకు ఉన్న భయం ఏంటి? గొర్రెకు ఉన్నటువంటి భయం ఏంటి చెప్పండి? కాపరి పక్కన ఉన్నప్పుడు గొర్రె ఎంత ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు పరాయి మనుషుడు వచ్చాడు అనుకోండి గొర్రె పక్కి, మన అన్నవి ఏం చేస్తాయి? గొర్రెకు ఉన్నటువంటి భయం ఏంటంటే తెలియనటువంటి మనుషులు ఎవరైనా వస్తే, లేకపోతే తనను తినేటువంటి మృగాలు, తెలియనటువంటి మార్గాల గుండా చీకటిలో నువ్వు పోయినప్పుడు చాలాసార్లు మన చుట్టూ కూడా అలాంటి భయానకమైన పరిస్థితులు అనేవి అలుముకున్నప్పుడు ప్రభు తన దుడ్డు కర్ర దండము చేతపడి వచ్చి మనల్ని లేవనెత్తి ఆదరించాలంటే ఉన్న ఏకైక మార్గము దేవునిని నీకు బలముగా నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బలమును నువ్వు ప్రేమించాలి. ఎప్పుడు దేవుడు మనకి బలముగా ఉంటాడంటే నీవు ఆయన దృష్టికి ఎలా ఉండాలట? ఘనముగా. చెప్పండి మాట ఎలా ఉండాలి? ఘనముగా. నేను నా దేవుని దృష్టికి గనుడనైతేనే కనుకే ఆయన నాకు బలముగా ఉన్నాడు. దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు, రాజు ముందు నేను నిలవబడాలి ప్రభువా, సహాయం చేస్తావంటే ప్రభు ఈ మాట అంటాడు దానియేలుతో. అర్థమైంది? ఏ మాట చెప్పమంటారా? దానియేలు నువ్వు బహుప్రియుడువు, నా ఆత్మని నీకు తోడుగా ఉంచాను. యోసేపుతో కూడా దేవుడు అదే మాట చెప్తాడు, యోసేపు నువ్వు బహుప్రియుడువు, నువ్వు ఫలించేడు కొమ్మవయ్యి, అందుకే నేను నీకు తోడుగా ఉంటాను. చాలాసార్లు భక్తులైనటువంటి వారు ఘనముగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇదే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదివితే చరిత్రకారులు హెబ్రీ 11వ అధ్యాయానికి ఒక పేరు పెడతారు, విశ్వాస వీరుల అధ్యాయం అంటారు. చెప్పండి అందరూ కూడా. ఆ అధ్యాయం తెరవద్దు కానీ క్లుప్త వివరణ ఇస్తాను. విశ్వాస వీరుల అధ్యాయం. ఇప్పుడు ఎవరైనా ఒకరిని వీరులు అన్నారంటే దాని అర్థమేంటి చెప్పండి? ఎవరైనా ఒకరిని చూసి వీరులు అన్నారంటే, ఏలే గారు వీరులు అన్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన చేసేదేదో మనం చేయలేం. మనం చేయలేనటువంటి పని ఏదో ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నారు చెప్పండి? ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఎవరు వీరులు? ఎవరు? విశ్వాస వీరుల అధ్యాయం. చెప్పండి అందరూ కూడా. ఏ వీరుల అధ్యాయము? 11వ అధ్యాయంలో హేబేలు దగ్గర నుండి, అర్థమైందండి, హేబేలు దగ్గర నుండి చాలామంది భక్తుల పేర్లు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అయితే విశ్వాస వీరులను ఎందుకు అన్నారంటే మొదటి మాట ఎవరూ చేయలేని గొప్ప లక్షణాలు ఏవో వారిలో ఉన్నాయి కాబట్టి వారిని ఏమన్నాం చెప్పండి? ఏమన్నాము అంటే ఎవరూ చేయలేనటువంటి కార్యాలు వారు చేశారు కాబట్టి వారిని వీరులు అన్నారు. ఎందులో పోరాటంలో కాదు, లోక ప్రకారమైనటువంటి యుద్ధాల్లో కాదు, యుద్ధాల్లో కూడా వారు వీరులు. అయితే వారిని ఏమన్నాం చెప్పండి? మన విశ్వాస వీరులు. రెండవది వారి విశ్వాస వీరులంటే ఒకటి ఎవరూ చేయలేనిది వారు చేయగలిగారు దేవునిలో. రెండవది ఏంటంటే వారికి ఎవరో కూడా నేర్పించేటువంటి వారు ఎవరు లేని టైంలో కూడా వారు దేవుని నుండి విశ్వాసాన్ని నేర్చుకున్నారట, దాన్ని కాపాడుకున్నారట. అందుకే వారిని ఏమన్నామంటే విశ్వాస వీరుల. మీరు చదవండి, ఒక్కొక్కరిని గురించి చదవండి. హేబేలు గురించి ఉంటుంది, హానోకు గురించి ఉంటుంది, నోవాహ్ గారి గురించి ఉంటుంది, అబ్రహాం గారి గురించి ఉంటుంది, షారా గారి గురించి ఉంటుంది. అర్థమైందండి? యాకోబు గురించి, ఇస్సాకు గురించి, మోషే, ఇలాగా వారందరూ ఎవరో చెప్పమంటారా? విశ్వాసములో ఘనమైన వారిగా ఉన్నారు కాబట్టే దేవుడు వారి పక్షమున బలముగా దేవుడు మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గనులుగా ఉన్నారటండి 11వ అధ్యాయం అంతా చదివితే. అర్థమైందండి? హేబేలు గురించి చిన్న వివరణ ఇస్తాను. హేబేలును దేవుడు ఒక వ్యక్తిగా, అంటే ఆదాము గారికి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఒక ఆయన పేరు కయ్యను, రెండో ఆయన పేరు హేబేలు. ఓకే, ఇద్దరి నుండి కూడా దేవుడు ఆశించలేదు, కానీ వారు ఇలాగ ఒకరోజు నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం, దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటి విధానంలో హేబేలు తన దగ్గర ఉన్నటువంటి మంద దగ్గరికి వెళ్ళాడు, శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. రైట్. కయ్యను గారు వెళ్ళారట, తన పొలానికి వెళ్ళాడు, పండినటువంటి దాని అంతట్లో కూడా ఆయన కూడా మంచిగానే తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ దృశ్యాన్ని చదివినప్పుడు ప్రభు హేబేలు యొక్క అర్పణ అంగీకరిస్తాడు, కయ్యని యొక్క అర్పణ దేవుడు పెద్ద ఇష్టపడ్డు. ఓకే, ఈ మాట విని కొంతమంది ఏమంటారంటే దేవుడు వెజ్ కాదు, దేవుడు నాన్ వెజ్ అంటారు కొంతమంది. అంటే దేవునికి కూరగాయలు ఇష్టం లేదు, దేవునికి మాంసాహారాలే. అసలు ఆ మాట వర్తిస్తుంది చెప్పండి దేవునికి? ఎందుకంటే రక్త మాంసాలు కలిగిన వాడు కాదు దేవుడు, ఆత్మస్వరూపిగా వెలుగుగా ఉన్నవాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ మాట ఎవరికి వర్తించదు? దేవునికి వర్తించదు. ఇప్పుడు దేవుడు కూడా నాకు మాంసాలే కూరగాయలు తేవద్దు అలాగేం చెప్పలేదు. ఎందుకు వారు అలా చేశారంటే హేబేలుని దేవుడు మంద కాపరిగా పెట్టాడు.
ఎవరిని పెట్టాడు చెప్పండి? మంద కాపరిగా పెట్టాడు. కయ్యను దేవుడు పొలమును సాధ్యపరిచేటువంటి వ్యక్తిగా దేవుడే నిర్ణయించాడు. మన 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఇది మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే వారిని ఒక ఆయన మంద కాపరిగా ఉంచాడట, ఒక ఆయన్ని పొలము సాధ్యపరిచేటువంటి వ్యక్తిగా ఉంచాడు. కానీ ఇప్పుడు హేబేలును తీసుకొచ్చి పొలం సాధ్యపరచమన్నా, కయ్యను తీసుకొచ్చి మంద మేపమన్నా దేవుడు ఎక్కడ ఏ విషయంలో తారతమ్యం లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే హేబేలేమో మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాడట, కయ్యనేమో పంట పండిందా? అర్థమైందని? పండింది అనుకోండి పంట, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అర్పణ? చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? పంట పండిందిరా బాబు, ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అందులో కొన్ని తీయాలి దేవునికి. అలాగా ఇప్పుడు మీదేం బిడ్డలారా ఇబ్బందిగా, ఆ మాటలో అక్షరార్థంగా లేదు కానీ మనము హెబ్రీ పత్రికలో ఈ 11వ అధ్యాయంలో వివరణ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పాను. హృదయపూర్వకంగా హేబేలు యొక్క మంచి లక్షణం ఏంటంటే ఇష్టపూర్వకంగా. చాలాసార్లు దేవుడు మనకి బలముగా లేకపోవటం అనేది మనం గమనిస్తున్నాం మన జీవితంలో. కారణం ఏంటంటే నువ్వు దేవుని కొరకు ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి రావట్లేదే, నువ్వు దేవుని కొరకు ఇష్టపూర్వకంగా ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడలేదే. దేవుని కొరకు చేసేది ఏదైనా చేస్తూ ఉన్నాం, మనం వస్తూ ఉన్నాం, మనం ఏకీభిస్తూ ఉన్నాం, మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ బుడగలో బలవంతంగా గాలి ఊదినట్లుగా ఉంటాయి మన మొఖాలు అప్పుడప్పుడు కూడా. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? వాక్యం చెప్తున్నప్పుడు బలవంతంగా ఊదినప్పుడు బుడగ ఉబ్బుపోయి ఎలా పేలిపోతుందో అలాగుంటే అప్పుడప్పుడు మన మొక్కాలన్నమాట. దేవుని కొరకు వస్తున్నాం మందిరానికి, వింటూ ఉన్నాం దేవుని మాటలు, ఆరాధన ఏకీభిస్తూ ఉన్నాము, దైవజనం లేదని చెప్తున్నప్పుడు దానిని చేయడానికి కూడా ఏ సందేహం లేకుండా చేస్తూ ఉన్నాం అందరం. కానీ కొన్ని విషయాల్లో ఎవరైతే ఇష్టపూర్వకంగా చేయడం చేస్తున్నాం కానీ ఇష్టపూర్వకంగా పనిని చేయలేకపోతున్నారో బహుశా వారు దేవుని దృష్టికి ఘనముగా లేకపోవటం బట్టే మన జీవితాల్లో చక్కగా నడవాల్సినటువంటి పడవ అర్ధాంతరంగా ఒక చోట ఆగిపోయిందేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతాం. మొదటి విషయం, దేవుడే మనము బలముగా ధరించాలి, ఆ బలమును మనం ప్రేమించాలి. ఎప్పుడు బలంగా ఉంటాడంటే ఆయన దృష్టికి మనం ఘనమైన వారముగా ఉండగలగాలి. అలా ఘనముగా ఉన్నారు ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా. ఏం చేస్తే వారు ఘనముగా ఉన్నారని దేవునికి కనపడ్డారంటే ఇష్టపూర్వకంగా వారి యొక్క క్రియలు ఉన్నాయి దేవునిలో. ఏమైనా చెప్పండి, వారి క్రియలు ఎలాగున్నాయి? దేవుని ఇష్టపూర్వకంగా ఉన్నాయి. ఎవరు నేర్పించారో తెలియదు హానోకు గారికి దేవునితో నడవాలని. ఆయన నేర్చుకున్నాడు, నేర్పించేవారు ఎవరు కూడా. ఎవరు నేర్పించారు హేబేలుకి అర్పణివ్వరని చెప్పండి? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు. ఎవరు నేర్పించారు హానోకి దేవునితో నడవాలని? ఎవరు నేర్పించలేదు. ఎవరు నేర్పించారు అబ్రహాంకి నువ్వు దేవునికి లోబడాలని? ఎవరు నేర్పించలేదు. ఎవరు చెప్పారు మోషేకి నువ్వు ఐగుప్తు ధనాన్ని విడిచి బయటికి రావాలని? ఎవరు చెప్పలేదు. వారిని వీరులను ఎందుకన్నామంటే ఎవరు చేయలేనిది వారు చేశారు. రెండోది, నేర్పించేవారు ఎవరు కూడా లేని టైంలో వాడు ప్రభు కొరకు అంత బలంగా ఉన్నారు కాబట్టి విశ్వాస వీరులు అన్నారు. వారికి దేవుడు బలముగా ఉన్నాడు. ఈరోజు నేర్పించేవారు ఉన్నారు, బుద్ధి చెప్పేవారు ఉన్నారు, ఖండించేవారు ఉన్నారు, సరి చేసేవారు ఉన్నారు. మన చుట్టే తిరుగుతుంటారు పాస్టర్ గారు. అయినా మనం ఏం చేయం చెప్పండి? ఏం చేయము? ప్రక్కనే ఉంటుంది దేవుని మందిరం, కానీ మనం కొన్నిసార్లు ఆసక్తిగా రాలేమేమో. ఎన్నోసార్లు దేవుని సేవకుడు అనుకూలముగా మనకి నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ సేవకుడు రావట్లేదు చెప్పండి, వస్తాడు రావట్లేదా? దైవజనులు పరిగెట్టుకుంటూ, అంటే అన్ని దేవుడు అనుకూలపరిచాడు కదా మన జీవితాల్లో. మరి ఎందుకు నువ్వు దేవుని దృష్టికి ఘనమైన పాత్రగా ఉండలేకపోతున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఘనమైన మాటగా మన మాట ఉండాలి, ఘనమైన ఆలోచనగా మన ఆలోచన ఉండాలి, ఘనమైన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి, ఘనమైన సమర్పణగా మన సమర్పణ ఉండాలి. ఒక దైవజనుడు ఇలాగ అంటాడు, దేవుని స్వరాన్ని అట మనం వినాలంటే ప్రార్థనా స్వరాన్ని నువ్వు పెంచాలట. ఏం చేయాలి చెప్పండి? దేవుని స్వరాన్ని మనం వినాలంటేనట నీ ప్రార్థనా స్వరాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే నీ ప్రార్థనా స్వరం నువ్వు పెంచుతావో, ఎప్పుడైతే నీ ఆత్మీయత నువ్వు పెంచుతావో, ఎప్పుడైతే నీ సహవాసమును పెంచుతావో అప్పుడు దేవుని స్వరం మనం వినగలుగుతాం. రెండవ మాట జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అదే 18వ కీర్తన 6వ వచనం చెప్పి నేను ముగించేస్తాను. 18వ కీర్తన 6వ వచనం మనం చదువుతున్నాం. చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మొర ఆయన చెవులో వచ్చింది, ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో వచ్చింది, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. దావీదు అంటా ఉన్నాడు కదా, నా శ్రమలో నేను ఎవరికి మొరపెట్టాను? యెహోవాకు మొరపెట్టాను. తర్వాత నా దేవునికి, అక్కడ యెహోవా అన్నా నా దేవుడు అన్నా ఒకటే కదా? ఇద్దరున్నారు అక్కడ, ఒకరే. అర్థమైందా? ఫస్ట్ మాట చెప్తున్నాడు యెహోవాకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు, బాగానే ఉంది. ఆ తర్వాత చెప్తున్నాడు
నా దేవుడైన. చెప్పండి అందరు ఎవరు? నా దేవుడైన. అంటే దావీదుకును దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం ఎంత గొప్పది మీరు ఆలోచించేయాలి. సంగమ వినండి, ఎవరి జీవితం ఆనందంగా ప్రభువులో కార్యాలను పొందుకుంటూ ముందుకెళ్ళిపోతారంటే నేను చెప్తున్నాను, మొదటిది దేవుడు ఎవరి జీవితంలో బలముగా లేడో వారి జీవితం అనేది ఆనందమయంగా ముందుకు పోదు. ఎందుకు చెప్పమంటారా? దావీదు చుట్టూ ఉన్నటువంటి శ్రమలే ఈ దినాల్లో మన చుట్టూ ఉంటాయి. మనుషులు, మీకు అర్థమైందండి, ఏం చేయాలన్నా స్వార్థమును ఆశించేటువంటి మనుషులు చుట్టూ మనం బ్రతుకుతూ ఉంటాం. కుటుంబాలు ఉండండి వ్యతిరేకతలు బయలుదేరుతుంటాయి. చాలాసార్లు ఇలాంటి వ్యతిరేకత వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవునిని మనము బలముగా ఆశ్రయించకపోతే, ఆయనను బలముగా మనం ధరించకపోతే సంగమా తరిమేవారు తరుముతూ ఉంటారు, తిట్టేవారు తిడుతూ ఉంటారు, కొట్టేవారు కొడుతూ ఉంటారు. నీవు యేసుప్రభు చెప్తాడు లూకాసు వార్తలో అనుకుంటాను ఈ మాట ఉంటుంది, మార్క్స్ వార్త అనుకుంటా అందులో ఉంటుంది 4వ అధ్యాయంలో, విత్తువాడు విత్తాడట, కొన్ని విత్తనాలు వెళ్ళి త్రోవ పక్కన పడ్డాయట, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయట. త్రోవ పక్కన పడిన విత్తనాలు వచ్చి పక్షులు ఎత్తుకుపోదండి, ఎప్పుడు పడితే ఎత్తుకుపోదామని చూస్తూ ఉన్నాయి. ఇంకొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయట. రాతి నేల మీద పడిన విత్తనాలు మరీ భయంకరం. ఎందుకో చెప్పమంటారా? వచ్చేపోయి ప్రతి ఒక్కడు దాన్ని తూకుతూనే ఉన్నాడు. ఆ విత్తనంలో జీవమును రానివ్వట్లేదు ఎవడు కూడా. ఆ విత్తనములో జీవం వచ్చింది, కొంచెమే ఉంది. రాతి నేల మీద మన్ను అంటే కొంచెం మట్టే ఉంది. సూర్యుడు ఉదయించగానే ఆ వేడిమికి ఇది ఫలించిందట. అయ్యో నేను ఫలిస్తున్నాను కొంచెం ఆనందంగా ఎదిగేలోపే, అలాగే ఎప్పుడైతే నీ బిడ్డల పక్షాన ఇగో ఇప్పుడు చక్కగా ఉన్నాడు నా బిడ్డ, చక్కగా ఉన్నాడు నా భర్త అనుకుంటావో, నీ వేరు బలముగా లేకపోతేనట ఎవడో కూడా వచ్చి దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? త్రొక్కిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. రాతి నేల మీద పడినటువంటి విత్తనం వలె కాదు, అలా నాటుబడితేనట చెప్తున్నాడు యేసు ప్రభు, ఎవరో ఒకరు తొక్కేవాడు తొక్కుతూ ఉంటాడట, కొట్టేవాడు కొడుతూ ఉంటాడట. కానీ ఎప్పుడైతే నా జీవితాలు దేవుళ్ళు ఆయన బలముగా ధరిస్తామో, ప్రభు మన జీవితాలు ఆయన దృష్టికి ఎప్పుడైతే ఘనముగా ఉంటామో, హానోకు వలె హేబేలు వలె ఇవ్వడములోను, ఆలోచించడంలోను, నడవడంలోను, వినడంలోను అన్ని విషయాల్లో ఘనమైన పాత్రలుగా ఉంటామో, ప్రభు మన జీవితాల్లో ఆయనే బలముగా ఉంటాడు. యెషయా అంటున్నాడు కదా, ఆయన దృష్టికి గడునైతిని కనుకే నాకు ఆయన ఎలాగున్నాడు? బలముగా ఉన్నాడు. కాబట్టి రెండో మాట ఏంటి అంటే, యెహోవాకు ప్రార్థన చేశాను అంటున్నాడు, బాగానే ఉంది. అక్కడ రెండోది అంటున్నాడు, నా దేవుడైనా. చెప్పండి ఎవరైనా? అందరు చెప్పండి ఈ మాట. నా దేవుడైనా, నా దేవునికి ప్రార్థన చేశాను నేను, ఆయన ఆలయంలో ఆలకించి ఏం చేశాడు? ఇప్పుడు మరలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తెరవండి. అందులో ఒక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇప్పుడు మనం రెండో మాట వ్యక్తిగతమైనటువంటి సంబంధం గురించి, దేవునితో స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ 11వ అధ్యాయాన్ని అలా తెరిచిపెట్టాను. ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆలోచించేయండి. ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి సహవాసం లేకుండా దీవించబడిన వారు ఉన్నారంటే ఎవరు కనబడరు మనకి. ఆ 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని చేసినటువంటి వారే. హేబేలు చూడండి, ఆయనతో వ్యక్తిగతంగా గడిపాడు కాబట్టి ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి. హానోకు గురించి ప్రత్యేకమని చెప్పుకోకర్లేదు, ఆయన నడవడికి అంత ఎవరితో చెప్పండి? దేవునితోనే. అర్థమైందండి? అబ్రహాం గడపలేదా? దేవునితో గడిపాడు. మీకు అర్థమైందండి? ఇస్సాకు గడపలేదా? యాకోబు గారు గడపలేదంటే ఇప్పుడు మీదేం పిల్లలు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ఏం చేశారు చెప్పండి? ఆ ఒక్క ప్రార్థన మాత్రమే కాదు, ఇక్కడ వాక్యం వింటున్న మన జీవితాల్లో ప్రభు అంటున్నాడు, నా జీవితము వ్యతిరేకతల మధ్య కూడా, శ్రమల మధ్య కూడా నా జీవితంలో ప్రభు ఉన్నతమైన కృప ఖచ్చితంగా మనం పొందాలని ఆశపడితే, రెండవది నాకు మనతో దేవునికి వ్యక్తిగతమైన సహవాసం ఎవరి జీవితంలో లేదో ఖచ్చితంగా వారు ప్రభు కార్యాలను పొందలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముండాలి చెప్పండి? దేవునికి మనకి వింటున్న మనతో దేవుడు అంటున్నాడు, వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేకపోతే వ్యక్తిగతమైన సహవాసము ఎవరిలో లేరో, గుంపులో లేకపోతే సంఘములో ఒక వ్యక్తిగా మనం వచ్చిపోయే వరముగా కాదు. దేవుడు మనలో ఆశించేది ఏంటంటే, నీతో నేను స్నేహం చేయాలని, నీతో నేను గడపాలని, నీతో నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సమయాన్ని ఎవరికి ఇవ్వలేకపోతుందని చెప్పండి మనం. సంగమ వినండి, వ్యక్తిగతమైనటువంటి స్నేహము ఎవరి జీవితంలో లేదో, పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్తున్న మాకు కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఎవరి జీవితంలో లేదో వారి జీవితంలో దేవుని కార్యాలు పొందలేరు.
అందును బట్టి ఈ 11 అధ్యాయం అంతా చదివితే ఇప్పుడు మీదేంటి పిల్లరా, అందులో 11 అధ్యాయంలో ధనికులు అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని మీకు చెప్తాను, మీరు చూడండి. అలాగా ఈ లోకంలో ఏది ప్రాముఖ్యత కాదని దేవుడే ప్రాముఖ్యమని బయటకు వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. 24 వచనం చదువుతున్నాం. 11 అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు ఒక్కరు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకోవడానికి ఒప్పుకోలేదట. కానీ ఈ లాస్ట్ మాట నేను చదువుతాను, నాతో పాటుకు మీరు ఏకీపించండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానము యందు దృష్టి ఉంచాడు. నా వైపు చూడండి. ఎందుకు మోషే దైవజనుడు ఐగుప్తు ధనము కంటే ఏం గొప్ప ఎంచుకున్నాడట? క్రీస్తు విషయమైన నిందే గొప్పదని ఎంచుకున్నాడు. చాలామంది నింద ఎంచుకుంటారు, చెప్పండి ఎవరైనా? అసలు ఎవరైనా నింద ఎంచుకుంటారా? అవమానం ఎంచుకుంటారా? బాధలు ఎంచుకుంటారా? మరి అవే కదా మన జీవితాలు ఉన్నాయి. అయ్యో నేను అవి ఎంచుకోలేదండి, కానీ నా జీవితంలోనికి వచ్చాయని మనం అంటాం. కానీ మోషే గారట మనవలే కాదాయన, ఆయన కావాలని ఆ విషయాల్లోనికి వెళ్ళాడట. ఎందుకు అంటే ఆ తర్వాత మాత్రం ఉంది ఏంటో చెప్పమంటారా? తన జీవితంలో కలగబోవు బహుమానం ఒకటి ఉందట. చదువుతున్నాం కదా, అది ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ఏంది ఏముంచాడు చెప్పండి? దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యక్తిగతంగా ఎవరైతే దేవునితో గడిపి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నింద అవమానాలు ప్రక్కన పెట్టి ఇప్పుడు మీద ఏంటి బిడ్డలారా, దేవుడే ప్రాధాన్యమైన వ్యక్తిగతమైనటువంటి సహవాసం గడపాలి. ఎవరితో చెప్పండి? మోషే ఎవరితో గడపాలనుకున్నాడు? ఆయన ప్రజలతో గడపాలనుకున్నాడు. అర్థమైందండి? మోషే గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఎన్నిసార్లు సునాయాసంగా కొండెక్కి దిగాడో బైబిల్లో మనం చూస్తాం. సినాయి పర్వతం గురించి ఇప్పుడు ఉంటుంది, చరిత్రకారులు చెప్తారు. ఎవరైనా యెరూషలేం ప్రాంతం వెళ్ళి యెరూషలేం టూర్లు వెళ్తారు కదా, యెరూషలేం టూర్లు అనేటువంటి వారు చెప్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళొస్తే వాళ్ళని అడగండి. పర్వతం ఎక్కాలని ఆశపడేటువంటి వారిని 30% వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి పైకి. ఆ 30% నుండి 70% వరకు కూడా ఒంటెల మీద తీసుకెళ్తారట. దేని మీద చెప్పండి? ఒంటెల మీద. అందరినీ కూడా ఒంటెల మీద 30% వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి. ఆ తర్వాత ఇంకొక 70%, అంటే 70% వరకు కూడా వారు ఒంటెల మీద తీసుకెళ్తారు. మిగతా 30% ఏదైతే ఉందో వాళ్ళు కాలినడకనే అలసిపోయినటువంటి వ్యక్తి ఇంకా అక్కడ ఆగిపోతాడు. వచ్చాలనుకున్న వ్యక్తి మళ్ళీ ఒంటెల మీద తీసుకొచ్చేస్తారు. ఎందుకు? డబ్బులు ఇచ్చారు కదా. మరి టూర్లు వెళ్ళిన వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారు చెప్పండి? మనిషికి ఎంత? ₹1,00,000. ఎంత చెప్పండి? ₹1,00,000. వచ్చే వారం ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకొస్తే మన అందరం కూడా ఎక్కడికి వెళ్దాం చెప్పండి? రారా మీరు? యెరూషలేం రారా చెప్పండి? వరదలు వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు. తగ్గిదాకా ఎక్కడికి వెళ్ళాలి మనం? మరి వెళ్ళాలంటే ఎంత ఖర్చు చెప్పండి? ఎంత ఖర్చు? పాస్టర్ గారు అంట కదా, 10 రూపాయలు పట్టుకుని యెరూషలేము. కాబట్టి అవమానపరచడానికి కాదు ఈ మాట నేను చెప్పేది. ఏంటంటే అంటే ఆ కొండ గురించి చెప్తారు. 30% వాహనాల మీద వెళ్తారట, 70% వరకు ఒంట్ల మీద వెళ్తారట. ఆ 30% కూడా నడిచి వెళ్ళాలనుకున్నవాడు వస్తాడు, లేదంటే అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. కానీ మోషే గారు వాహనాలు ఏమైనా వాడాడు? ఆయన ఒంటిలో ఏమైనా వాడాడంటే లేదు. ఎన్నిసార్లు ఆ కొండ మీదకి ఎక్కిన ప్రతిసారి 40 రోజులు ఉండిపోయేవాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కొండ మధ్య వరకు వచ్చేవాడట యెహోషువ. ఎవరు? యెహోషువ, కాలేబు. ఇక్కడి నుంచి రాలేకపోతామని కూడా వారు చెప్పలేదు. కానీ మోషే మీరు ఇక్కడ ఉండండి అయ్యా, ఈ మధ్యలో ఉండండి, నేను వెళ్ళి దేవునితో మాట్లాడి అక్కడ 11 అధ్యాయంలో రాయబడిన ప్రతి ఒక్కరి జీవితంలో అంత వ్యక్తిగతంగా దేవునిలో పోరాడారు కాబట్టి, అంత బ్రతిమలాడుకున్నారు కాబట్టి, కుటుంబాల కొరకు, సమాజం కొరకు, అవసరతల కొరకు వారందరూ అంత వ్యక్తిగతంగా దేవునితో పోరాటం చేశారు కాబట్టి వారి జీవితాల్లో దేవుడు ప్రతిఫలముగా బహుమానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు అదే మాట అంటున్నాడు, నా జీవితంలో వ్యక్తిగతమైన సహవాసమును దేవునితో ఈరోజు నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ప్రతిఫలముగా దేవుడు బహుమానం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? దేవుడు వ్యక్తిగతమైన సహవాసంలోనే గొప్ప ప్రతిఫలం ఏంటంటే బహుమానం అట. ఆ బహుమానముని నా జీవితాల్లో దేవుడు గొప్ప కృపగా ఆయన అనుగ్రహించగలడు. సంగమా, ఆ 11 అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వస్తే అసలు అలా వ్యక్తిగతంగా సహవాసం చేసినటువంటి వారు పొందినటువంటి ప్రతిఫలం ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. అదే 11 అధ్యాయము 33 వచనం చదవండి. 33 వచనం ఒక్కరు చదవండి. వారట విశ్వాసము ద్వారా
ఒక్కరు స్పష్టంగా రాజ్యములు జయించారట, నీతి కార్యాలు జరిగించారట, వాగ్దానాలు పొందారట, సింహాల నోర్లు మూసారట, అగ్ని యొక్క బలములు చల్లార్చారట, ఖడ్గదారాన్ని తప్పించుకున్నారట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులు అయ్యారట, అన్యుల సేనను పాలద్రోలారట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారందరూ కూడా ఇప్పుడు మీరు ఏం పిల్లలు దేవునితో వ్యక్తిగతంగా గడపడాన్ని బట్టి పొందిన ప్రతిఫలాలు, రాజ్యాలు జయించారు. సింహాలు వలుగుతున్నప్పుడు వారి నోర్లను ఏం చేశారు చెప్పండి, దేవుడు మూసాడు. దేవుడు మన జీవితాల్లో మోషేకి దేవుడు ప్రతిఫలంగా బహుమానము దృష్టించాడు కదా. ఏంటో చెప్పమంటారా బహుమానము? విమోచన. ఐగుప్తు ప్రజలందరూ ఏం చేయబడాలి? విమోచించబడాలి. ఐగుప్తు ప్రజలందరూ కూడా విమోచించబడాలి. వారందరూ కూడా విమోచన పొందాలి. ఎందుకంటే వారి 430 ఏండ్ల సంవత్సరాల బానిసత్వం యొక్క భారము, కన్నీళ్ళు నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు వారితో మాట్లాడదు. నిశ్చయముగా వారి కన్నీళ్ళను నేను చూశాను, వారి యందు నేను దృష్టి నిలిపాను అంటాడు దేవుడు మోషేతో. అందును బట్టి ఆ గురి కలిగినటువంటి మోషే అంటున్నాడు, అయ్యా ప్రతిఫలముగా కలుగు బహుమానము కొరకు నేను నా ప్రజల కొరకు ఈరోజు నేను చెప్తున్నాను, వ్యక్తిగతంగా నీవు నీ కుటుంబము బయటికి రావాలి, విమోచించబడాలి అంటే ఇదిగో బంధకాలైనటువంటి భర్త, ఇదిగో చిక్కుకుపోయినటువంటి నీ పిల్లలు నీ కుటుంబం అంతా కూడా ఆ సంఖ్యలో నుండి బయటికి రావాలంటే ఖచ్చితంగా నీవు నీ కుటుంబం కొరకు కొన్నిసార్లు నిందనించుకోవాల్సి వస్తుంది, నీ కుటుంబం కొరకు కొన్నిసార్లు అవమానమునించుకోవాల్సి వస్తుంది, నీ కుటుంబము బయటికి రావడానికి కొన్నిసార్లు కన్నీళ్ళు విడవాల్సి వస్తుంది దుఃఖంలో. మోషే వలె అది నువ్వు చేయగలిగితేనే ప్రతిఫలముగా కలుగు బహుమానము నువ్వు చూడగలవు. లేదు అందరి వలె ఇల్లు కట్టుకోవాలి, అందరి వలె నేను సంతోషంగా ఉండాలి, అందరి వలె పట్టు చీర కట్టుకోవాలి, అందరి వలె అంటే అందరి వలె కృంగిపోయినప్పుడు మనం కృంగిపోతాం. కానీ అందరి వలె నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు అందరిలో ఒక వ్యక్తిగా గనుడుగా నువ్వు పైకి రావాలంటే కేవలం దేవునితో వ్యక్తిగతంగా గడపడం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పిల్లల కొరకు నేను నింద పొందడం, అవమానం పొందడం నాకు పెద్ద బాధేం కాదని డబ్బున్నటువంటి వ్యక్తిగా ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఏమనిపించుకోలేదు చెప్పండి? నైల్ నదిలో విడిచిపెట్టేసింది తన తల్లి మోషే గారిని. ఎక్కడ విడిచిపెట్టింది చెప్పండి? నైల్ నది గురించి చరిత్రకారులు చెప్తాడు, నదులన్నింటిలో, ప్రపంచంలో నదులన్నింటిలో కూడా బహులోతైనటువంటి నదట, బహులోతుగా ఉంటుందట, మొసళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయట ఆ నదిలో. అర్థమైందండి? ఏముంటుంది చెప్పండి? ఫరో కుమార్తె అప్పుడు ఒడ్డుకు వచ్చి, అంటే ఫరో కుమార్తె అందులో స్నానం ఆడినట్లుగా మనం చూస్తామంటే ఆమె కేవలం అలా సెక్యూరిటీ ఉండరా? ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఉంటారు చెప్పండి? ఫుల్ సెక్యూరిటీతో ఆమె అక్కడికి వచ్చి స్నానం ఆడుతుంది. వారందరూ చాటున ఉన్నప్పుడు వారందరూ సెక్యూరిటీగా ఉంటారు. కానీ మోషే గారిని తల్లి విడిచిపెట్టినప్పుడు జమ్ముపెట్టులో ఇప్పుడు మీదేం బిడ్డలరా, నేను ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అది మోషే గారి చుట్టూ ఎన్ని మొసలు తిరిగి ఉంటాయో మనం ఊహకు మించలేం. అయినా దేవుడు తన హస్తము చేత మోషేని అలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెంచాలో, ఎక్కడ అభివృద్ధి చేయాలో, ఎక్కడ జ్ఞానం నేర్పించాలి, ఎక్కడ నేర్పరితనం నేర్పించాలి, అన్నీ నేర్పించి, అర్థమైందండి, ప్రభు అలా నేర్పరితనంగా చేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు శ్రమల గుండా నడిపించడానికి కారణం ఏంటంటే ఆ శ్రమలు దేవునికి అలవాటు చేస్తున్నాడు, ఆ కన్నీళ్ళు దేవునికి అలవాటు చేస్తున్నాడు. కారణం దాన్ని చూసి పారిపోయే వ్యక్తిగా ఉంటావని, దాన్ని చూసి విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావని, ఆ కన్నీళ్లను చూసి ఆ బాధను చూసి అందరి వలె ఏదో ఒక మూలకు పోయి ఎందుకు ప్రభు ఇలా చేసావని అంటామని కాదు. దేవుడు మన జీవితాల్లో మోషేని దేవుడు మొసలు చుట్టూ పంపించడానికి కారణం ఏంటంటే నిందలు, తన జీవితంలో అవమానాల, కష్టాలన్నీ కూడా తన జీవితంలో అలవాటుగా మార్చుకున్న వ్యక్తి అంటున్నాడు, నా పిల్లల కొరకు అవి నా జీవితంలో పెద్ద ఎక్కువేమి. ఈరోజు నీ భర్త విమోచించబడాలి, నీ పిల్లలు విమోచించబడాలంటే కొన్నిసార్లు నిందలు, అవమానాలు, కన్నీళ్ళ గుండా నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. దానికి నువ్వు ఒప్పుకొని ఈరోజు వ్యక్తిగతంగా దేవుడు మళ్ళీ మూటలు మోయమంటలేదు కదా, వ్యక్తిగతంగా నీ పోరాటం ఉన్న పాదాల దగ్గర నువ్వు పెట్టగలిగితే నీ పక్షం నేను పోరాడతాను, ప్రతిఫలముగా నేనేమిస్తాను? బహుమానం ఇస్తాను. మోషే ఖచ్చితంగా అది పొందుకున్నాడు. ఆ బహుమానం యొక్క పేరు ఏంటంటే విమోచన. 1-2 కాదు, 1-2 రాత్రులు కాదు, 430 ఏండ్ల బానిసత్వముకు ఇచ్చినటువంటి ప్రతిఫలం అన్నమాట. దాని పేరేంటి చెప్పండి? విమోచన. ఈరోజు కూడా మన జీవితాలు ఎన్నో నెలల నుండి ప్రభా నా బిడ్డ స్థిరత్వం లేదు, ఎన్నో నెలల నుండి ఈ పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దేవునితో మొరపెడుతూ ఉంటా అంటున్నాడు కదా, వాటన్నిటినీ రోజు నీ సన్నిధిలో ప్రభా జవాబు పొందుకోవాలి. ఈ సన్నిధిలో ఆ విషయంలన్నిటికీ కూడా
ప్రభా జవాబు పొందుకోలేని మన దేవుని సన్నిధిలో పోరాడదాం. ఎవరిని బలముగా ధరిద్దాం? దేవుని బలంగా ధరిద్దాం. ఆయనని ప్రేమిద్దాం. మన జీవితాల్లో దేవుని ఘనమైనటువంటి వారముగా ఉందాం. ఘనమైనటువంటి వారముగా పరిచర్యను ముందు కొనసాగిద్దాం. ఘనమైనటువంటి కుటుంబాలుగా ప్రభు సన్నిధిలో నిలవబడినట్లుగా నీవు నేను కూడా వ్యక్తిగతంగా దేవునితో గడుపుదాం. దేవుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఉన్నతమైన ప్రతిఫలముగా దేవుడు బహుమానాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుని తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. విశ్వాసములో మా ప్రభువా మేము సరైనటువంటి వారముగా మేము లేకపోతే ఇంధనము లేనటువంటి వాడలు నట్ట నడి సముద్రములు ఆగిపోయినట్లుగా మా జీవితాలు ఉన్నాయేమో. నీకు స్తోత్రములు నాయన. అందరూ ప్రార్థన చేద్దాం. మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన 2 విషయాల్లో మేము సరి అయినటువంటి వారం ఉండడానికి కృప చూపించాను మా ప్రభువా. మా బలమగు దేవుడు నీవని, నా శైలము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ కోట నీవే అన్నాడు దావీదు భక్తుడు. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అన్నాడు ఆయన. అలా మా జీవితాల్లో ప్రభా మేము ఏ విషయాలని బలముగా ధరించుకుంటున్నామో, ఇదిగో లోకమును మాకు బలముగా ధరించుకుంటున్నామా, లేక నిన్ను మేము బలముగా ధరించుకుంటున్నామా, ఈరోజు మేము ఆలోచించడానికి సహాయం దయచండి. అంత మాత్రమే కాదు మా ప్రభా, నీ దృష్టికి ఘనమైనటువంటి వారముగా మేము ఉండాలి. ఈరోజు మా మాట ఘనమైనదిగా లేకపోయిందేమో, మా ఆలోచన ఘనమైనదిగా లేకపోయిందేమో, మా నడవడిక ఘనమైనదిగా లేకపోయిందేమో, ఎవరి జీవితంలో అట్టి క్రియలు ఉన్నాయో యేసుక్రీస్తు నామములో మేమందరము నీ దృష్టికి ఘనమైన పాత్రలుగా మార్చబడదుముగా. కానీ మీ సన్నిధి అట్టు వారము ఉండడానికి కృప చూపించండి అయ్యా. 11వ అధ్యాయంలో మీరు మాతో వారందరూ ఘనమైన వారుగా ఉన్నారు కాబట్టి వారు రాజ్యములు జయించారు ప్రభా. కుటుంబాల సంతోషాన్ని పొందారు. వారు ఏ విషయం తలపెట్టినా ఆ విషయాలు ఘనమైన కార్యాలు పొందారు. రెండవదిగా వ్యక్తిగతముగా నా దేవుడు అంటూ ఉన్నాడు దావీదు భక్తుడు. నా శ్రమలో నా దేవునికి ప్రార్థన చేయగా విమోచించాడు, సంఖ్యలు తెంచాడు, ఆలయములు ఆలకించి నా ప్రార్థనకు జవాబిచ్చాడు అన్నట్లుగా ఈరోజు నాయన ఎవరి ప్రార్థన అయా నీ దృష్టికి అయా కనబడుతుంది, ఎవరి ప్రార్థనను వింటూ ఉన్నావు, ఎవరి స్వరాన్ని వింటూ ఉన్నావో ఆ స్వరంలోటువంటి దుఃఖము కానీ, ఆ హృదయంలోటువంటి ఆవేదన కానీ ప్రభా జయము పొందడానికి శక్తి దయచే, బలము దయచే. మా ప్రభట్టి వారం కూడా కృప దయచేయమని ఎవరిని ఇందులో ప్రార్థన చేస్తున్నారు. మోషే నిన్నది ఎంచుకున్నాడు, అవమానం ఎంచుకున్నాడు, నిట్టూర్పుని ఎంచుకున్నాడు. కారణం తన పిల్లలైన వారందరూ విమోచించబడాలని. ఈరోజు మా జీవితాల్లో కూడా అట్టి మార్గములు కూడా నడిపిస్తూ ఉంటే కారణం ఏదో మమ్మల్ని బాధపరచాలనో లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టాలనో కాదు ప్రభా. అయా ఆ శ్రమలను అయా గుండా మేము నడుచుట నేర్చుకునేటప్పుడు మా ప్రభా మా జీవితంలో దేవా అట్టి వారముగా మేము ఉన్నప్పుడు దేవా మా జీవితంలో కలుగు బహుమానం విమోచన అన్నావు. ఈరోజు అది మా కుటుంబంలో కావాలి ప్రభా. నా భర్త జీవితంలో కావాలి, నా జీవితంలో కావాలి, మా బిడ్డల జీవితంలో కావాలి. విమోచన ఇంకెవరి జీవితంలో ఏ విషయంలో లేదో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నిశ్చయముగా మా బిడ్డలు మీరు విమోచించి మా ప్రజలను మీరు దీవించండి దేవా. అన్ని విషయాల్లో ఘనమైన వారముగా ఉండగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాట దీవించని బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. దేవుడు మళ్ళీ దీవించునుగా.